హాయ్ గాయ్స్! ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకు వచ్చేసామనమాట. ఇప్పుడు మహేష్ గారి సినిమా 2029లో రాబోతుంది. సో, ఇంకా అస్సలే ఆయన్ని ఇప్పుడు 2029 అంటే 4 ఇయర్స్ ఆయన్ని చూడాలంటే ఫ్యాన్స్ చాలా వెయిట్ చేయాలని చెప్పి, ఇప్పుడు మనకి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఏంటది ట్రెండ్? రిలీజ్. సో, రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిందే ఆయన సినిమాలతో. ఒక్కడు మూవీ ఇప్పటికి చాలా సార్లు రిలీజ్ చేసినా గానీ, ఎన్నిసార్లు రిలీజ్ చేసినా అది కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. సో, ఇప్పుడు దాన్ని బట్టి అందరూ రిలీజ్ అని చెప్పి అదొక ట్రెండ్‌లా అయింది అయితే లాస్ట్ ఇయర్ 2024లో ఆయన మహేష్ గారి బర్త్‌డే రోజు ఆగస్ట్ 9న మన ఎంతో అంటే ఫ్యామిలీ హిట్, క్లాసికల్ హిట్ అయిన 'మురారి' రిలీజ్ చేశారు. అయితే ఈ సంవత్సరం మార్చ్ 7కి ఇంకొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విక్టరీ వెంకటేష్' గారు అండ్ మహేష్ బాబు గారు నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'ని కూడా ఈ మార్చ్ 7న రిలీజ్ చేశారు. అయితే ఈ ఏడాది మహేష్ బాబు గారి 50th బర్త్‌డే సందర్భంగా భారీగా పెద్ద ఎత్తున 'అతడు' మూవీ రిలీజ్ చేయాలని చెప్పి చాలా అంటే 'అతడు' మూవీ రిలీజ్ చేయాలి, చేసేస్తారు అని మనకి అది వచ్చిందనమాట. అయితే ఫ్యాన్స్ మాత్రం మాకు 'అతడు' వచ్చినా చూస్తారు. కానీ 'అతడు' కన్నా 'కాలేజా' రావాలి అని చెప్పి ఎంతోమంది ఫ్యాన్స్ ఎన్నో దాంట్లో కామెంట్స్‌లో కానీ అన్నిట్లో నాకు 'కాలేజా' మూవీ కావాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో, చూద్దాం. మనం ఇంకా ఒక 3 మంత్స్ టైం ఉంది. ఎప్పుడు ఏ నిమిషంలో ఏ నిర్ణయం మారుతుందో తెలీదు కాబట్టి హోప్ 'అతడు' మూవీ వచ్చినా బెటరే, 'కాలేజా' వస్తే ఇంకా హ్యాపీ. సో, లెట్స్ వెయిట్. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమా 'ఎస్ఎస్ఎంబీ 29' దానికి రాజమౌళి గారు దర్శకత్వం వహిస్తున్నారు. సో, ఈ సినిమా మీద జనాలకి భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఒక పెద్ద యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుందని చెప్పి వార్తలు అందుతున్నాయి. మహేష్ ఎప్పుడు తరచుగా మనకి గడ్డం, మీసం లేకుండా కనిపిస్తే ఈ సినిమా కోసం జుట్టు చాలాగా పెంచి ఒక కొత్త స్టైలిష్ లుక్‌తో మన ముందుకు కనిపిస్తున్నారు. అసలే మహేష్‌కి గర్ల్స్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అయితే ఆయన కనిపించే ఆ లుక్స్‌కి ఇంకా ఫిదా అయిపోయి ఆయనకి ఇంకా ఎట్లా అంటే చెప్పలేం కదా మనం అభిమానం ఎట్లా ఉండిద్దనేది. అట్లా పెరిగిపోతున్నారనమాట. రీసెంట్‌గా మహేష్ బాబు అలాగే తన కూతురితో 'సితారాతో' రీసెంట్‌గా ఒక యాడ్ చేశారు. 'న్యూ టైమ్స్ న్యూ ట్రెండ్స్' అని చెప్పి. ఆ యాడ్‌లో ఇంకా బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌తో ఇంకా యంగ్‌గా కనిపిస్తూ ఇంకా చాలా అందంగా కనిపించారు. సో, అలా ఆయన మనల్ని ఎప్పటికీ ఇలాగే అలరిస్తున్నారు. అండ్ అలాగే చూసుకుంటే ఇప్పుడు 'ఎస్ఎస్ఎంబీ 29' గురించి మాట్లాడుకుంటే రాజమౌళి గారు దర్శకత్వం వహిస్తే హీరోయిన్ పాత్రగా కథానాయకి పాత్రగా బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సినిమా 2029లో రిలీజ్ అంటున్నారు. 2 పార్ట్స్‌గా రాబోతుంది అంటున్నారు. ఎంతవరకు ఇవి చూస్తాయి, మనకి అప్డేట్ వస్తుందా, రేపు ఆగస్ట్ 9కి ఆయన బర్త్డేకి మనకి ఏమన్నా అప్డేట్ వస్తుందా రాదా అనేది చూడాలి. అలా అయితే అసలు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరిగినాయి. చూద్దాం ఏమవుతుంది ఏంటని చెప్పి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.